హాయ్ ఫ్రెండ్స్, కుకింగ్ విత్ ఉమాదేవి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నిన్న మన ఇంట్లో గణేష్ పూజ చేసుకున్నాం. ఆ గణేష్ పూజకి చేసిన ప్రసాదాల్లో 2 సింపుల్ రెసిపీస్ని నేను వీడియో తీశాను. నిన్న మా వారికి ఆఫీస్ ఉంది కదా, అందుకే త్వరగా పూజ చేయాలంటే 2 సింపుల్ రెసిపీస్ వీడియో తీసి మిగతావన్నీ వీడియో తీయకుండా ఫాస్ట్గా వంటలు చేసేసాను. ఫస్ట్ రెసిపీ వచ్చేసి కొబ్బరి ఉండలు అన్నమాట. 2 కొబ్బరికాయలు కొట్టి దాన్ని ముక్కలు తీసి ఇలా పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు కొలుసుకొని జార్లో వేసుకుందాం. 1 కప్పుని ఒకసారి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేశారంటే మనం గ్రేట్ చేసినట్టు కొబ్బరి చక్కగా వస్తుంది. మీరు వద్దనుకుంటే కొబ్బరి మీద తొక్క లేకుండా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ కప్పులోని కొబ్బరిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. అలాగే 2వ కప్పు కూడా మిక్సీ జార్లోకి వేసుకుని దాన్ని కూడా గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ జార్లోని కొబ్బరిని గ్రైండ్ చేసుకుని ఈ విధంగా వచ్చిన పౌడర్ని బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఈ కొబ్బరి పొడిని బాండీలో వేసుకుని 2 కప్పుల కొబ్బరికి 3/4 కప్ బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతూ బాగా వేయించాలి. ఇంకా నీళ్లు పోయక్కర్లేదు. కొబ్బరిలో ఉన్న వాటర్ తోటి బెల్లం కలిసిపోయి చక్కగా పాకం వస్తుంది. ఇది ఆర్గానిక్ బెల్లం, ఇందులో రాళ్ళు అలాంటివి ఏమి లేవు. మీరు వేరే బెల్లం తీసుకొని ఏమైనా డౌట్ ఉంటే దానిలో నీళ్లు పోసి బాగా మరిగించి ఆ తరువాత వడపోసి దాన్ని పాకంగా తయారు చేసి కొబ్బరిలో వేసి కలిపి వేయించండి. నేను ఈ తయారైన మిశ్రమంతో 4 వెరైటీ ప్రసాదాలను తయారు చేశాను. 1 కొబ్బరి ఉండలు, 2వది స్టఫ్డ్ మోదక్, 3 స్టఫ్డ్ ఉండ్రాళ్ళు, 4 స్టఫ్డ్ కుడుములు. ఈ 4 వెరైటీలు ఈజీగా తయారైపోయాయి. ఫ్రెండ్స్, ఈ కొబ్బరి ఉండల పాకం రెడీ అయిపోయేలోపు నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇంకా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇది ఈ విధంగా ఫ్రై చేయటం వల్ల ఎక్కువ రోజులు కొబ్బరి ఉండలు నిల్వ ఉంటాయి. ఏమాత్రం నీటి తడి లేకుండా మనం దీన్ని తయారు చేస్తున్నాం. ఇప్పుడు మనం స్టఫ్ చేయటానికి ఆల్మోస్ట్ కొబ్బరి మిశ్రమం రెడీ అయిపోయింది. మనం ఎన్ని మోదకాలు, ఉండ్రాళ్ళు, కుడుములు చేసుకోవాలో అంత మిశ్రమానికి సరిపడా స్టఫ్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నేను ఒక్కొక్క వెరైటీ 9 చేశాను. మీరు ప్రసాదాలకు సరిపడా కొబ్బరి మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకొని దాన్ని చల్లార్చుకోవాలి. మిగతా మిశ్రమాన్ని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే మనం చిన్నప్పుడు కొబ్బరి ఉండలు తిన్నాం కదండి, అలా డిట్టో అలానే ఉంటుంది. ఈ బాణీని పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి. నెక్స్ట్ ప్రసాదం కోసం కుక్కర్ తీసుకుని అందులో శుభ్రంగా కడిగి ఓవర్ నైట్ నానబెట్టుకున్న కాబూలి శనగల్ని వేసుకోవాలి. దీనిలో 1:2 రేషియోలో నీళ్లు పోసుకొని సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత పసుపు కూడా 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ని మూత పెట్టి 4 విజిల్స్ వచ్చిందాకా ఉడికించుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టాం కాబట్టి శనగల్ని 4 విజిల్స్ హై ఫ్లేమ్లో చక్కగా ఉడికిపోతాయి. ఈ కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనం ఇందాక కొబ్బరి మిశ్రమాన్ని ఈ విధంగా లడ్డూలు చుట్టుకోవాలి. ఫస్ట్ ప్రసాదం రెడీ అయిపోయింది. ఈ కుక్కరు విజిల్స్ వచ్చేసాయి. దీన్ని ఆపేసి ఈ లోపల కొన్ని కొబ్బరి ముక్కలను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేస్తే ఈ విధంగా పౌడర్ వస్తుంది. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత అందులో ఫస్ట్ పచ్చిపప్పు వేసుకోవాలి. తర్వాత ఆవాలను కూడా వేసుకొని జీలకర్ర మరియు ఎండుమిరపకాయలను కూడా తిరగమాతలో వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత
కడిగి పెట్టుకున్న కరివేపాకుని ఇందులో వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువను కూడా కలుపుకొని ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న శనగలను కూడా ఇందులో వేసుకోవాలి. తర్వాత ఈ మొత్తాన్ని తిరుగుమొత్తులో బాగా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే కొంచెం పచ్చిమిర్చిని కూడా స్లిట్ చేసి వేసుకోవచ్చు. కాబులిచ్చిన తిరగమాతలో బాగా కలిసిపోయిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టిన కొబ్బరిని వేసుకోవాలి. నేను దీంతో పాటు ప్రసాదాల కోసం ఇంకో సింపుల్ రెసిపీ లెమన్ రైస్ కూడా చేశాను. దాన్ని వీడియో తీయటం కుదరలేదు. కొబ్బరి వేసిన తర్వాత ఈ శనగల్లో కొబ్బరిని బాగా కలుపుకోవాలి. కొబ్బరి మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఇక సరిపడా కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ ఉడికించేటప్పుడు కొంచెం వేసాము. ఇంకా కొబ్బరి వేసాం కాబట్టి కొబ్బరికి సరిపడా మనం సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా శనగల ప్రసాదం రెడీ అయిపోయింది. ఈ శనగల ప్రసాదం మనకి గుడిలో పెట్టిన ప్రసాదం లాగా ఉంటుంది. ఈ రెడీ అయిపోయిన శనగల ప్రసాదాన్ని కొంతసేపు ఆరిన తర్వాత అందులో సరిపడా నిమ్మరసం వేసుకోవాలి. నేను 1/2 చెక్క నిమ్మరసాన్ని ఇందులో వేస్తున్నాను. దీన్ని బాగా కలుపుకుంటే ఇంకా మనకి టేస్టీ ప్రసాదం రెడీ అయిపోయింది. నిన్న అన్ని ఈజీ ప్రసాదాలు చేయటం వల్ల శ్రమ లేకుండా ఈజీగా 10 లోపలే మన పూజ అంతా అయిపోయింది. గణేష్ దీవెనలు మీకు మీ కుటుంబానికి మెండుగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.